ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి సంబంధించి ఈ జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ కన్యా రాశి వారికి సంబంధించి గ్రహాల యొక్క సంచారం జూలైలో ఎలా ఉందో తెలుసుకుందాం. రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, షష్టమందు శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం, అలాగే నవమస్థానంలో గురువు సంబంధించి స్థితి పొంది ఉండడం, కుజుడు 12వ తారీఖు నుంచి నవమస్థానంలోకి రావడం, అలాగే శుక్రుడు 6వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి లాభస్థానంలోకి సంచారం రావడం. కాబట్టి వెరసి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ప్రథమార్థం కంటే ద్వితీయార్థము చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఫుడ్కి సంబంధించి వ్యాపారస్తులు అనగా సూపర్ మార్కెట్, అలాగే హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే బంగారు వ్యాపారస్తులకి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. మీ యొక్క టార్గెట్స్ని ఈ యొక్క నెలలో కన్యా రాశిలో జన్మించిన వారు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే శని వక్రీకరించినటువంటి స్థితి పొంది ఉండడం కాబట్టి సామర్థ్యానికి మించి పని చేయాలి. మీరు ఊహించుకుంటారు ఈ యొక్క పనికి నేను ఇంత కష్టపడాలి అని చెప్పి ఒక ప్రణాళిక పెట్టుకుంటారు. కానీ పని జరుగుతున్నప్పుడు జరిగేటువంటిది ఏంటంటే మీరు అనుకున్నటువంటి దానికంటే అధిక శ్రమ పెడితే తప్ప పని పూర్తి కాదనే విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఒక పని చేస్తున్నాం అనుకున్నప్పుడు, ఈ జూలై నెలలో ఒక పని చేస్తాము లేదా పని ప్రారంభిస్తాం అనుకున్నప్పుడు మీ టార్గెట్ కంటే కూడా ఎక్కువ పెట్టుకొని కనుక ముందుకు వెళితే మీరు ఆ టార్గెట్ని పూర్తి చేసుకుంటారు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కేతువు రాశిలోనే సంచారం చేస్తుండడం, సప్తమందు రాహు ఉండడం, ప్రధానంగా చూసుకుంటే మీరు ఆలోచించింది ఒకటైతే మీ ఎదుటి వాళ్ళు ఆలోచించేది ఇంకొక రకంగా ఉండడం, దానివల్ల మీ ఆలోచన ఎవరితో పంచుకుంటారో వారితో మీరు అనుకున్నటువంటి విధంగా రాలేకపోవడం, మీరు అనుకున్నటువంటి ఆలోచనే వాళ్ళ చేత చెప్పించాలని, తద్వారా కొంత వాగ్వివాదాలు, అది కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కావచ్చు, సంతానపరంగానైనా కావచ్చు, లేదా మీ కింది ఉద్యోగస్తులతోనైనా కానీ కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది, కానీ పెద్దల యొక్క అనుగ్రహంతో ఆ న్యాయపరమైనటువంటి చిక్కుల్ని అధిగమిస్తారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా ఈ యొక్క 15వ తారీఖు వరకు కూడా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. అధికారులతో వాగ్వివాదాలు పనికి రావు, చిక్కులు వస్తాయి. చేసేటువంటి వ్యాపారస్తులైతే కస్టమర్స్తో కావచ్చు, లేకపోతే మీరు ఎవరితోనైతే వస్తువులు తెచ్చుకొని వ్యాపారం చేస్తారో ఆ వస్తువులు అమ్మేటువంటి వ్యక్తులతో మీకు వాగ్వివాదాలు వచ్చే అవకాశం, లేదా కస్టమర్స్తో వాగ్వివాదాలు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారు కాస్త సంయమనం పాటిస్తూ మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శని వక్రీకరించినటువంటి కారణం చేత మీకు నూతన వ్యక్తుల యొక్క పరిచయం, తద్వారా మీకు కొంత భవిష్యత్తులో వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ కొత్త వ్యక్తులు ఏవైతే మీకు పరిచయం అవుతారో జూలై మాసంలో మీకు వారి వల్ల భవిష్యత్తులో నష్టం వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ప్రభావం శని మార్పు చెంది వక్రీకరించినటువంటి మార్పు వెనువెంటనే దాని యొక్క ప్రభావం చూపుతుంది. తద్వారా మీరు భవిష్యత్తులో నష్టపోయినప్పుడు జూలై మాసంలో పరిచయమైన వ్యక్తుల వల్లనే మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీరు ముందడుగు వేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా 15వ తారీఖు తర్వాత మీకు మంచి రోజులు ఎప్పుడున్నాయో ఆ 15వ తారీఖు తర్వాత ఆ మంచి రోజుల్లో మీరు పని ప్రారంభించండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఏ ఏ రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ తేదీలలో మీరు కష్టములు అనుభవిస్తారు, డబ్బులు అధికంగా ఖర్చు పెట్టుకుంటారనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మంచి జరిగేటువంటి రోజులు చూసుకుందాం. 12, 13, 14 తారీఖుల్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంటే
ఇక్కడ అనుకున్నటువంటి పనికి తగ్గట్టుగా మీకు కొంత డబ్బు చేతికి అందడం కానీ, లేకపోతే పనులలో వేగం పెరగడం కానీ, ఇంకా చెప్పాలి అంటే మీరు చేసేటువంటి ప్రతి వృత్తి, వ్యాపారము, పని ఏది ఏమైనా ఆ పనికి సంబంధించి సానుకూలత అనుకూలంగా ఉండడం కానీ మీకు జరుగుతుంది. కాబట్టి సమయానికి భోజనం అందడము, అలాగే సకాలానికి పనులు పూర్తవ్వడం మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 17, 18 తారీఖుల్లో మీకు ఎవరితోనైతే సంబంధం అంటే వ్యాపారం వస్తే కస్టమర్స్తో కానీ, లేకపోతే ఉద్యోగం చేస్తే అధికారుల వల్ల కానీ, వారి వల్ల మీకు సంతోషం కలిగించే మాటలు, సంతోషం కలిగించే పనులు, లేదా డబ్బు చేతికి అందడం, మీరు సమస్యలతో ఉన్నప్పుడు ఆ సమస్యలకి సహాయ సహకారాలు అందుతాయి. ఈ యొక్క 17, 18 తారీఖుల్లో 24, 25, 26, 27 తారీఖుల్లో మీరు ఊహించిన దానికంటే వ్యాపారం స్తబ్దుగా సాగుతుంది. కానీ అనూహ్యంగా మీ యొక్క వ్యాపారం కానీ, లేకపోతే ఉద్యోగం చేస్తున్నట్టయితే మీకు ఇంక్రిమెంట్స్ కానీ, లేకపోతే బదిలీలకు సంబంధించింది కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఏదైనా కానీ కొంత ధన రాబడి మీకు కలుగుతుంది. అంటే ధన రాబడి అన్నప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవాలి? మనం ఏదైనా వస్తువు కొనుగోలు కోసం కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు, ఇంటికి సంబంధించిన కావచ్చు, లోన్ అప్లై చేసుకుంటాం. ఆ లోన్ శాంక్షన్ అయిందండి, మీకు డబ్బు చేతికి అందుతుందనే వార్త వస్తుంది. చాలు, ఆ వార్త 24, 25, 26, 27 తారీఖుల్లో వచ్చినా చాలు. వ్యాపారస్తులకి, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఆ సమయంలో కస్టమర్స్ అధికంగా వస్తారు. కాబట్టి 24, 25, 26, 27 తారీఖుల్లో మీరు వస్తువులని కాస్త ఎక్కువగా నిల్వ చేసుకోండి. తద్వారా మీకు ఆ నిల్వ చేసుకున్న వస్తువులు మీకు ఖర్చు అయిపోతాయి, అనగా మీకు వ్యాపారం బాగా జరుగుతుంది. ఇక 5, 6 తారీఖుల్లో వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తారు. లేదా ఉద్యోగానికి సంబంధించి ఇంకా నేనేమన్నా ఉద్యోగం గొప్పగా చేయాలా, లేకపోతే ఇంకా నేను ఏదైనా ఉద్యోగం మార్పు చేయాలా, లేకపోతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ 5, 6 తారీఖుల్లో ఒక మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ముఖ్యంగా 7, 8, 9 తారీఖుల్లో మీకు చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు ఆ 7, 8, 9 తారీఖుల్లో అడ్డంకులు ఉంటాయి, కానీ తుదకి ఆ రోజు గడిచే సమయానికి మీరే విజయం అవుతారు. కాబట్టి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. 15, 16 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి. మీ యొక్క వాక్కుని ఎంత తక్కువగా వాడుకుంటే మీరు సంఘంలో కానీ, లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి సంస్థలో కానీ, వ్యాపారంలో కానీ మీరు చాలా మటుకు మంచిని పొందుతారు. లేకపోతే మీ యొక్క వాక్కు మీరు మంచివాళ్లే కావచ్చు, కానీ మీ యొక్క వాక్కు అనాలోచితంగా మీకు శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 19, 20, 21 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రశాంతత ఉండదు, ఇంట్లో ప్రశాంతత లేని స్థితి కలుగుతుంది. ఏ పని చేయాలన్నా చికాకు ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. 22, 23 తారీఖుల్లో మీరు ఏ పని చేయాలన్నా కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం, అలాగే అనేక రకమైనటువంటి ఆలోచనలు తొలిచివేయడం, ఏ పని మీకు ముందుకు సాగదు. 1, 2, 28, 29 తారీఖుల్లో మరియు 10వ తారీఖు, 11వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఏ పని అయినా ఆ పని కొంతవరకు సాగుతుంది, మళ్ళీ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పుడు మీరు ఇంకా కొత్తగా ఖర్చు కోసం మీరు ఎదురు చూశారనుకోండి, మురిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అసలే ఈ యొక్క 28, 29, 10, 11 తారీఖుల్లో ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులుండే రోజుల్లో మీరు ఇంకా ఖర్చు పడేటువంటి విధంగా మీరు కొత్తగా పనులు ప్రారంభించకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 3, 4, 30, 31 తారీఖుల్లో సంతానంతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానపరమైన చిక్కులు, అనగా చిక్కులు అనంటే సంతానపరంగా సంతానానికి ఏదన్నా జబ్బు చేసి హాస్పిటల్కి పోవడము, లేకపోతే సంతానానికి సంబంధించి స్కూల్ ఫీజులు కట్టడము, లేకపోతే పెద్దవాళ్ళైతే సంతానంతో వాగ్వివాదాలు, మీ మాట వినకుండా ఉండడము, చికాకు తెప్పించడము, తద్వారా మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రథమార్థం కంటే ద్వితీయార్థము లాభదాయకంగా గ్రహాల యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మీకు మంచి జరిగేటువంటి రోజులు ఉన్నటువంటి కారణం చేత చాలా మటుకు నెట్టుకు వస్తారు. 15వ తారీఖు తర్వాత గ్రహాల యొక్క సంచారము మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏది ఏమైనప్పటికీ 15, 16, 19, 20, 21, 22, 23, 28, 29, 30, 31 తారీఖులు అనగా ఎక్కువగా చెడు రోజులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండడం కారణం చేత చాలా మటుకు మీరు సేవ్ అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంతటి వాడికైనప్పటికీ కూడాను, ఎంత గొప్పవాడికైనప్పటికీ, ఎంత విజ్ఞానవంతుడైనప్పటికీ కూడా, ఎంత సైన్స్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ దైవానుగ్రహం, కనిపించినటువంటి కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి దైవానుగ్రహం, ఆ దైవానుగ్రహాన్ని మనం చేతపట్టుకుంటే అన్ని రకాలుగా మనం
బయటపడవచ్చు సమస్యల నుంచి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ యొక్క వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విశేషముగా రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం దక్షిణామూర్తి హోమం, సరస్వతి హోమంతో పాటుగా విద్య, ఉద్యోగం, సంతానం, అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయలకి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగుతా మీరు కార్యక్రమాలు చేయదలిస్తే, ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోదలిస్తే కుటుంబ సభ్యులతో సహా మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడాను చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితిని ఈ యొక్క జూలై మాసంలో కన్యా రాశి వారు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యా రాశిలో జన్మించిన వారికి సమస్యలు వస్తే ఏ విధమైన పరిష్కారం చేయాలో వివరిస్తారా? ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం, ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా చెప్పబడ్డాయి ఏ రోజుల్లో మంచి, ఏ రోజుల్లో చెడు జరుగుతున్నాయి. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని అంటే, ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం. ఈ విధంగా ఒక 11 రోజుల పాటు చేయండి. ఇక 11 రోజుల పాటు ఉదయం పూట గణపతి అర్చన, సాయంకాలం పూట అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన. ఈ విధంగా 11 రోజుల పాటు చేయండి. డబ్బు పరంగా ఖర్చు అయ్యేటువంటి రోజులు 1వ తారీఖు, 2వ తారీఖు, 28, 29, 10వ తారీఖు, 11వ తారీఖు, 15, 16 తారీఖులో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఖర్చు అధికంగా ఉన్న రోజులు మళ్ళీ దీనికి తగ్గట్టుగా ఇంకా అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మేలని వీక్షించేటువంటి కన్యారాశి ప్రేక్షకులు గమనించుకోగలరు.